రాజేష్ జయతో నేను రోజంతా బయట కష్టపడి వస్తాను, అందుకే నీతో మాట్లాడడానికి నా దగ్గర టైం ఉండదు అని అంటాడు. దానికి జయ నేను కూడా ఇంట్లో రోజంతా పని చేస్తాను, కానీ మీకు ఇవ్వాల్సిన టైం నేను ఇస్తున్నాను కదా అని అంటుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగిపోతుంది. కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఇద్దరి మాటల్ని వింటూ షాక్ అయిపోతూ ఉంటారు. జడ్జికి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అప్పుడే రాజేష్ కోపంగా నా పని నీ పనిలాగా కాదు, ఇంట్లో కూర్చొని మిషన్ కుట్టుకుంటే అయిపోదు, నా పని కోళ్ల ఫామ్ లో పని చేయడం చాలా కష్టమైన పని అది అని అంటాడు. అలాగే మీలాంటి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏమైనా చేస్తారు, కేవలం వంట మాత్రమే కదా చేస్తారు, మా మగవాళ్ళలాగా మీరు కష్టపడగలరా, ఇంట్లో కూర్చొని 2 వంటలు వండడానికి ఎంత ఫీల్ అయిపోతున్నారు అని రాజేష్ కంట్రోల్ లేకుండా ఏదంటే అది మాట్లాడేస్తాడు. అలాగే ఇంట్లో ఉంటున్న హౌస్ వైఫ్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతాడు. వెనుక నుంచి రాజేష్ వాళ్ళ అన్న రాజేష్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇతనేమో నోటికి వచ్చింది వాగేస్తూ ఉంటాడు. జడ్జి రాజేష్ ని ఆపాలని చూస్తే రాజేష్ జడ్జి పైనే కోపంగా అరిచేస్తాడు. దాంతో జడ్జి రాజేష్ తో ఇక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత రాజేష్ ని నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి జయాని ఏమైంది అని అడుగుతుంది. దానికి జయ ఈయన కేవలం నా పైన కోపడడం, కోపం వస్తే మళ్ళీ నన్నే కొట్టడం ఇలాంటివే చేస్తారు, కానీ నాతో కూర్చొని 5 నిమిషాలు కూడా మాట్లాడరు అని అంటుంది. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 36 అని కామెంట్ చేయండి.